హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదండి. 27th బుధవారం రోజు కదా పండుగ. మేము కూడా ఒక చిన్న వినాయకుడిని తెచ్చుకుందామని చెప్పి మేమున్న ఏరియాకి వెళ్ళామండి. నార్మల్ డేస్లో ఈ ప్లేస్లో ఏమీ ఉండవన్నమాట, ఖాళీగా ఉంటుంది. కానీ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఎన్ని రకాల బొమ్మలు తీసుకొచ్చి పెట్టారంటే, మోడల్స్ అయితే ఒకదానికి మించిన ఒకటి ఉన్నాయి. ఏది చూసినా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉందండి. అసలు ఒక కనుల పండగలాగా ఉంది. అన్ని వినాయకులను ఒక చోట చూస్తుంటే ఏది చూడాలో ఏది బాగుందో కూడా అర్థం కావట్లేదు, అంత బాగున్నాయి వినాయకుళ్ళు అయితే. ఎన్ని డిజైన్స్, ఎన్ని రకాల మోడల్స్. ఇంకా చాలామంది వచ్చేసారు కొనడానికి. ఇంకా మండే ట్యూస్డే అయితే ఇంకా చాలా రష్ ఉంటుందని చెప్పేసి సండే రోజే అందరూ మ్యాక్సిమం కొనుక్కొని వెళ్ళిపోయారు. ట్రాలీ ఆటోలు వస్తున్నాయి, బొమ్మలు కొంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఇంక ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు కూడా కొనడానికి వస్తున్నారండి. మేము కూడా వెళ్ళాము. ఇంకా తర్వాత అంతా రష్ ఉంటుంది. ఇక్కడికే చాలా టైం పట్టింది మాకైతే ముందుకు వెళ్ళడానికి. ఆగి వెళ్తున్నాం, చాలా ట్రాఫిక్ అయిపోయిందనమాట. వినాయకుడికి ఉన్న క్రేజ్ అలాంటిదన్నమాట. అసలు ఎన్ని రకాల బొమ్మలు అంటే, హైదరాబాద్లో అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. విలేజెస్లో కూడా చాలా బాగా చేస్తారు ఊళ్ళో అందరూ కూడా. చూడండి ఎంత బాగున్నాయో కదా, అసలు చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఒకదానికి మించి ఒకటి రెడీ చేసి పెట్టారు. నిజంగా రెడీ చేసిన వాడు చాలా గ్రేట్ అండి. అన్ని రకాల డిజైన్స్ ఎలా వస్తాయో వాళ్ళకి థాట్స్ కదా. చాలా 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 బాగున్నాయి. అసలు నాకు ఈ మాటలు రావట్లేదు వినాయకులు అన్నీ చూస్తుంటే, అంత బాగున్నాయి అసలు. ఎన్ని రకాలు, అసలు ఆ రకాలు చూడండి మొత్తం చాలా బాగున్నాయి కదా. మీ ఊర్లో వినాయక చవితి పనులు స్టార్ట్ అయిపోయాయా? స్టేజీలు వేసేయడం, డెకరేషన్ చేయడం, వినాయకుల్ని తెచ్చేయడం, ఇంకా అసలు ఆ పండగ వాతావరణం ఉన్న 9 రోజులు కానీ 11 రోజులు కానీ మారు మోగిపోతుందనమాట. అంత సరదాగా ఊరంతా చాలా సంబరంగా చేసుకుంటారు వినాయకుడిని. దసరా ఒకటి, వినాయక చవితి ఒకటి చాలా బాగా జరుగుతుంది అసలు. నేనైతే ఇన్ని వినాయకులను చూస్తుంటే అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయో. ఇంకా మా పాప అయితే ఒకటే ఎగ్జైట్మెంట్, మమ్మీ వావ్ వావ్ అని. అసలు నాకు కూడా చాలా, ఇన్ని వినాయకులను ఒక్క రోజులో ఎలా తెచ్చిపెట్టారు. నిన్న చూస్తే బాగానే ఉంది, నైట్కి నైటే మొత్తం సరికంతా దింపేసి ఇంకో షెల్టర్లు వేసేసి పరదాలు కట్టేసి వినాయకులను తీసుకొచ్చి పెట్టేశారు రోడ్డు మీద. చూడండి అసలు ఎంత బాగున్నాడో కదా బొజ్జ గణపతి. నిజంగా ఫస్ట్ అయితే ఇటు సైడ్ మొత్తం ఒక రౌండ్ వేసుకుంటూ వెళ్ళామండి, ఏమేమి వినాయకులు ఉన్నాయా అని చెప్పి. నెక్స్ట్ నేను ఓన్లీ వన్ సైడే చూపిస్తున్నాను, ఇటువైపు కూడా ఉన్నాయి. నేను వన్ సైడే చూపిస్తున్నాను, అటు ఇటు చూపిస్తే రెండు వైపులా కన్ఫ్యూజ్ అయిపోతుందని వన్ సైడే మొత్తం వీడియో తీసాను అనమాట. ఇటువైపు మేము ఇంకా యూటర్న్ తీసుకొని వచ్చేటప్పుడు అటు సైడ్ ఉంటాయన్నమాట. అసలు బాబా నో వర్డ్స్, ఇంకా అంత బాగున్నాయి. చిన్నతనంలో అయితే వినాయకుడిని పెడుతున్నారంటే ఒక ముందు 4-5 రోజుల నుంచే ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూడడం. పెట్టినప్పుడు అంతా ఇంకా ఈవినింగ్ అయితే చాలు విలేజెస్లో అందరూ పనులన్నీ చేసేసుకొని వినాయకుడి దగ్గరికి వచ్చి కూర్చుంటే డ్యాన్సులు వేయడం, సాంగ్స్ పాడడం. ఇంకా నైట్ 11-12 అయిపోయేది వినాయకుడి దగ్గరే. అలా 9-11 డేస్ గడిచిపోయేది. మళ్ళీ ఇంకెప్పుడు వినాయక చవితి వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. అవునా, చూసావా? అవునా, చూసావా? చాలా ఉన్నాయా గణేష్లు? కొన్నావా మరి? మనం గణేష్ కొన్నాం ఇవాళ. కాకపోతే మట్టి గణేష్. మీరు ఛాలెంజ్లో గెలిచారు కదా, మీరు ఛాలెంజ్లో గెలిచారు కాబట్టి మీకు మట్టి గణేష్ కొనిస్తాం. మట్టి గణేష్ అంటే చిన్నగా ఉంటుంది, కలర్స్ ఎక్కువ ఉండవు. కానీ అదే కొనాలి మనం, ఎందుకంటే అదైతే చేపలకి వాటికి వీటికి ఏం అవ్వకుండా ఉంటుంది, కలర్స్ ఉండవు, హెల్దీ గణేష్. కొన్నావా గణేష్? మరి ఏం చేశారు? సరే ఎక్కువ వెళ్దాం, కొందాం. చైతు ఎప్పుడు కొంటావు? చూసావా చాలా ఉన్నాయా?
ఇంకా చిన్ననాటి మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి వినాయక చవితి వచ్చిన ప్రతిసారి. ఇంకా మేము కూడా వినాయకుడిని తీసుకుందామని చెప్పేసి మొత్తం చూస్తున్నాం. మొత్తం అయితే అటు సైడ్ అయిపోయింది. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇటువైపు వచ్చేసాం. ఇటువైపు కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాడో చూడండి, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అసలు ఎంత అందంగా, చూస్తుంటే నిండుగా కలగా కనిపిస్తాడు కదా బొజ్జ గణపతి, భలే ఉంటాడు అసలు. అసలు ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. ఒక పక్క పాము పడగెత్తి తన కాలు మీద కాలేసుకొని ఎంత క్రియేటివిటీగా డిజైన్ చేశారంటే నిజంగా అసలు ఒకదానికి మించి ఒకటి అట్లా రెడీ చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అసలు నిజంగా నా దృష్టిలో అయితే. మేము కూడా ఒక వినాయకుడిని తీసుకుందామని వచ్చేసాం. మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి చేసుకుందామని చెప్పి. మ్యాక్సిమం ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి చిన్న మట్టి వినాయకుడిని తీసుకెళ్తారు, అంటే ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. మేమైతే ఒక చిన్న వినాయకుడిని తీసుకెళ్దామని వచ్చాము. 200 అలా చెప్పాడు. మరి చిన్న సైజువి, కొంచెం పెద్ద సైజు అయితే 400. ఇంకా సైజు పెరిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చిన్నగా ఉన్నాయి చూడండి, అవే 200 చెప్పాడు. మేమైతే 100కి అడిగాము, ఇవ్వనని చెప్పేశాడు. 200 ఇస్తాడట, 100కి ఇవ్వడట. ఈ వినాయకుడు అయితేనేమో 450 చెప్పాడు. 300కి అడిగాము, అయినా ఇవ్వట్లేదు. సరేలే ముందు చూద్దాం వేరే చోటుకి వెళ్ళని చెప్పేసి ఇక్కడైతే చూసాము, ముందుకెళ్ళాము. ఇక్కడ తీసుకున్నాము. ఇంకా ఫైనల్లీ కిరీటానికి గోల్డ్ కలర్ వేసింది కదా, అదైతే 500 చెప్పింది ఏమి ఇక్కడ. అంటే అక్కడ చూసిన దాని మీద ఇక్కడ చాలా కొంచెం సైజ్ పెద్దగా ఉంది, కానీ 500 చెప్పింది. ఇక్కడ కూడా 350 అట్లా అడిగాము, ఇవ్వలేదు. సరేలే నార్మల్ది తీసుకుందామని చెప్పి చిన్న వినాయకుడు ఒకటి తీసుకున్నాము. ఇంటికి వచ్చాక మేము పెయింట్ వేసుకుందాంలే అని ఒక థాట్ వచ్చింది. అసలైతే వాళ్ళే వేసిస్తారట, కానీ ఇంత రష్ ఉంది, మేము ఇప్పటికిప్పుడు వేయము, మళ్ళీ ఒకవేళ వేస్తే దానికి వేరే ఛార్జ్ తీసుకుంటామన్నారు. సర్లే అని చెప్పి నార్మల్గా ఈ వినాయకుడిని తీసుకున్నాము. వినాయకుడిని తీసుకెళ్తున్నాం కదా, చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్పండి. ఫైనల్లీ మేము కూడా వినాయకుడిని అయితే తీసేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇది ఇంకొక వైపు చూడండి, అసలు ఎంత బాగుందన్నంటే వినాయకులు నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి. అన్ని వినాయకులు చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అక్కడి నుంచే కదలాలనిపించలేదు నాకైతే. అలా చూసి చూసి అన్ని వినాయకులని అయితే ఇట్లా వీడియో తీసుకొని వచ్చేసాను. అదండి ఈరోజు వ్లాగ్ అయితే. నెక్స్ట్ నేను ఇంటికి తీసుకెళ్ళాక వినాయకుడికి ఎట్లా కలరింగ్ వేసాను, ఏమేమి కలరింగ్ వేసాను ఆ వీడియో నెక్స్ట్ చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.